హలో గైస్, త్రిబుల్ ఐటీ బాసర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎవరికెవరికి సీట్ వస్తుంది, ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా మనం అప్డేట్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎటువంటి ఇంపార్టెంట్ విషయాలు కూడా మిస్ కాకుండా ఉంటారు. అండ్ మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా త్రిబుల్ ఐటీ బాసర్ ఆర్ ఏపీస్కి అప్లై చేసినట్లయితే లేదంటే చేయబోతున్నారో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటాయి. అండ్ నేను ఒక ఆర్జోకేటీ బాసర్ ఆర్జోకేటీలో చదువుతున్నాను. సో నేను పెట్టే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అఫీషియల్గా వచ్చినాయి అండ్ కరెక్టే, ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఫస్ట్ మనం ఎవరికి సీట్ వస్తుంది అండ్ ఎవరికి రాదు అనేది చూద్దాం. మన సెలక్షన్ ప్రాసెస్ కూడా మనం టోటల్గా చూద్దాం ఈ వీడియోలో. సో టోటల్గా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కూల్స్ అనేవి 3 కేటగిరీస్గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ది రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, అంటే ఇవి మెయిన్, అండ్ ప్రైవేట్ స్కూల్స్ అవి డిఫరెంట్. సో రెసిడెన్షియల్ అనేవి గవర్నమెంట్ వాళ్ళది లేదంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వీళ్ళు 10th గవర్నమెంట్ సబ్సిడీస్ తీసుకున్న వాళ్ళని రెసిడెన్షియల్ అంటారు. అండ్ నాన్ రెసిడెన్షియల్ అంటే గవర్నమెంట్ సబ్సిడీస్ తీసుకునే వాళ్ళని నాన్ రెసిడెన్షియల్, అనగా గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పిహెచ్ఎస్, మున్సిపల్ స్కూల్స్ ఉంటాయి కదా వీళ్ళకి. అండ్ ప్రైవేట్ స్కూల్స్, ఇవి 3 డిఫరెంట్. సో మనం డిఫరెంట్ కేటగిరీ స్కూల్స్ వాళ్ళకి డిఫరెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అండ్ అది ఎలా చేస్తారో కూడా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి సీట్ వస్తుంది, మనం గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ ఉంటాయి కదా, జెడ్పిహెచ్ఎస్ అలాంటివి, వాళ్ళకి 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సపోజ్ మీకు 550 మార్క్స్ అనేవి, సో వాళ్ళకి 574 లెక్క మార్క్స్ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి అందుకనే మనం గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సీట్ వస్తుంది అండ్ రెసిడెన్షియల్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ అంటే సెకండ్ లిస్ట్. సో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికంటే గవర్నమెంట్ స్కూల్, జెడ్పిహెచ్ఎస్ వీళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ గురుకుల్ అండ్ ఇలాంటి వల్ల చదువుతారు కదా, వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి. నేను గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందని చెప్పలేదు. మళ్ళీ ఇందులో క్యాస్ట్ సపరేషన్ కూడా ఉంటుంది. సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, మైనారిటీ వాళ్ళకి 530+ వస్తే సీట్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో అయితే, నేను చెప్పే జాగ్రత్తగా వినండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు లైక్ జెడ్పిహెచ్ఎస్, ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళు 530+ వచ్చిన సీట్ వస్తుంది. అదే గవర్నమెంట్ స్కూల్లో జెడ్పిహెచ్ఎస్లో బీసీ, ఓసీ వాళ్ళకి 550+ ఉన్న సీట్ వస్తుంది. అండ్ వీళ్ళకి ఎటువంటి స్పెషల్ సర్టిఫికేట్స్ లైక్ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, క్యాప్, పిహెచ్ ఇలాంటి ఏ సర్టిఫికేట్స్ ఉన్నా అన్నీ కూడా అప్లై చేసేటప్పుడు పెట్టండి. అండ్ నెక్స్ట్ గురుకుల్, అదే రెసిడెన్షియల్ వాళ్ళు, వీళ్ళకి 560 ఆర్ కొంతమందికి 550 అబవ్ వచ్చినా కూడా వీళ్ళకి సీట్ వస్తుంది. సో మళ్ళీ ఇందులో కూడా క్యాస్ట్ ఉంటుంది కదా, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 550+, ఆర్ బీసీ వాళ్ళు ఉంటే 560+, ఇలా వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది. అండ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే ఎటువంటి అవకాశం లేదు. ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి వచ్చేది చాలా అంటే చాలా తక్కువ కేసెస్. ఒకవేళ నేను చెప్తాను వినండి, మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఫస్ట్ ప్రియారిటీ, మీ డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎక్కువ అప్లికేషన్స్ వెళ్ళాయా అని చూసుకోండి. అండ్ ఒకవేళ మీ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ నుంచి అప్లికేషన్ మీ డిస్ట్రిక్ట్లో తక్కువ ఉన్నట్లయితే మీకు సీట్ వస్తుంది. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా. మీ డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అప్లికేషన్స్ తక్కువగా ఉంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి సీట్ వస్తుంది. మీరు ఇలా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది అంటారు, అన్న నేను ప్రైవేట్ స్కూల్ నాకు సీట్ వచ్చింది, ఇంకొందరు నేను ప్రైవేట్ స్కూల్ నాకు సీట్ రాలేదు. సో ఇలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా చూడండి. అండ్ మీకు ఎలా తెలవాలి అప్లికేషన్స్ ఎక్కడి నుంచి వెళ్ళాయంటే మీరు న్యూస్ కానీ ఏదైనా రిఫర్ కాండి. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు అయితే ఎన్ని మార్క్స్ రావాలి, 565 అబవ్ మార్క్స్ లేదంటే 560 అబవ్ మార్క్స్ వస్తే వీళ్ళకి సీట్ వస్తుంది. అండ్ నేను ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళకైతే చెప్పలేను సీట్ వస్తుందని, రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ చెప్పొచ్చు, కానీ ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సీట్ వస్తుందని నేను చెప్పలేను. ఓకే. అండ్
గవర్నమెంట్ స్కూల్స్ ఖచ్చితంగా ఎవరైతే ఇండిపెండెంట్గా చదువుకోవాలి అని అనుకుంటున్నారో వీళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియో ఒకటి అప్లై చేస్తాను. మీరు ఆర్జుకేటీలో 6 years ఏం చేయాలి, మీకు ఫ్యూచర్ బెటర్గా ఉండాలంటే ఎటువంటి కోర్సెస్ని తీసుకోవాలి అండ్ ఎలా వెళ్ళాలి, మీ టోటల్ స్కెడ్యూల్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో మీకు చేరుతుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సపోజ్ మీకు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇద్దరు గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్, సపోజ్ ఏ బి అనుకుందాం, జాగ్రత్తగా వినండి. ఏ అనే స్టూడెంట్, బి అనే స్టూడెంట్ ఉన్నారు. ఇద్దరు గవర్నమెంట్ స్కూల్, అదే జెడ్పిహెచ్ఎస్, ఇద్దరికి సేమ్ మార్క్స్. సపోజ్ 580 అంటే 24 మార్క్స్ యాడ్ చేస్తారు కదా, 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత 580 వచ్చాయి. కానీ ఆయనకి సబ్జెక్టు పరంగా డిఫరెంట్. అంటే ఈయనకి తెలుగులో 90 వచ్చాయి అనుకోండి, 91, ఈయనకి తెలుగులో 98 వచ్చాయి. అలా సబ్జెక్టులో డిఫరెన్స్, కానీ టోటల్ మార్క్స్ మాత్రం 580. బాగా వినండి. సో వీళ్ళిద్దరిని ఎలా సెలెక్ట్ చేస్తారంటే, వీళ్ళిద్దరిని ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే, ఫస్ట్ వీళ్ళ మార్క్స్ చూస్తారు. ఏ మార్క్స్? మ్యాథ్స్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ చూస్తారు. ఎవరికైతే హైయెస్ట్ ఉన్నాయో వాళ్ళకి. సపోజ్ మ్యాథమెటిక్స్లో సేమ్ మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ సైన్స్ చూస్తారు. సపోజ్ సైన్స్లో కూడా వీళ్ళిద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూస్తారు. సపోజ్ ఇంగ్లీష్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ సోషల్లో కూడా సేమ్ వచ్చాయంటే, నెక్స్ట్ తెలుగు ఆర్ ఫస్ట్ లాంగ్వేజ్, మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏ చదువుతారో అది ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తారు. అందులో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సపోజ్ ఇందులో కూడా సేమ్ వచ్చింది అనుకోండి, ఎవరైతే ఏజ్లో పెద్ద ఉన్నారో, సపోజ్ ఏజ్లో పెద్దగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సపోజ్ ఇద్దరు ఏజ్ సేమ్ ఉందనుకోండి అండ్ ఒకటే డేట్ పుట్టారు, సో వాళ్ళిద్దరు ఏజ్ సేమ్ కాబట్టి ఎవరిని గ్రేటర్ అని, ఎవరు పెద్దవాళ్ళని చెప్పలేకపోతున్నారు. అప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ చూస్తారు. ఎవరిదైతే హాల్ టికెట్ నెంబర్ తక్కువగా ఉంటుందో వాళ్ళది సెలెక్ట్ చేస్తారు. సో ఇది లాస్ట్ అనమాట, ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ ఒకరిది మ్యాచ్ కాదు కాబట్టి హాల్ టికెట్ నెంబర్తో క్లోజ్ చేసేస్తారు. సో ఇలా మీరు సెలెక్ట్ ప్రాసెస్ అనమాట. అండ్ ఎవరు ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి, సేమ్ మార్క్స్ వస్తాయి అనేది ఇది అనమాట. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఆర్జుకేటీ అఫీషియల్గా సెండ్ చేసిన నోటీస్ ఇది. సో ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుంది అండ్ నేను ఏది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. అండ్ నెక్స్ట్ మనకి డేట్స్ చూద్దాం ఒకసారి. మీకు నోటిఫికేషన్ 28/5/2025 అంటే ప్రీవియస్ మంత్ రిలీజ్ అయ్యాయి. అండ్ అదే మంత్లో 31st అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యే డేట్ 21st. సో అంటే ఈ మంత్ జూన్ 21st అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. అండ్ మ్యాక్సిమం పోస్ట్పోన్ చేస్తారు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ కూడా పోస్ట్పోన్ అయ్యారు. ఒకవేళ సిచ్యువేషన్స్ ఏమైనా బాగోకపోతే చేయరు. సో మీరు ముందే అప్లై చేసుకోనికి ట్రై చేయండి. అప్లై చేసినాక ఒకవేళ సీట్ వస్తే వెళ్ళండి, లేదంటే లేదు. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళకుండా ఆగొచ్చు ఒకవేళ మీకు బెటర్గా అనిపించకపోతే, కానీ సీట్ వస్తే మంచిది. అండ్ మీకు 25 ఈ జూన్ 25కి మీకు లైక్ పిహెచ్, ఎన్సిసి, హెల్త్ సర్టిఫికెట్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అప్లై చేసిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ పోస్ట్లో పంపించాలన్నమాట క్యాంపస్కి. సో అది లాస్ట్ డేట్ ఎప్పుడంటే 25th. సో 25th కన్నా ముందు లోపే మీరు పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రొవిజన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సెలెక్ట్ అయిన లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనే లిస్ట్ 4th నెక్స్ట్ మంత్ అనమాట, July 4th వస్తుంది. అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ అనేవి ఇచ్చేయాలన్నమాట. సో మీరు కౌన్సిలింగ్లో మీ సర్టిఫికెట్స్ అన్నీ, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేయాలి. అండ్ అది ఒక్కసారి అక్కడ ఇస్తే మీకు ఐడి కార్డ్ ఇచ్చేస్తారు, టెంపరీ ఐడి కార్డ్ ఫస్ట్. అండ్ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయినట్టే. ఓకే. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు, ఈ వీడియోస్ అన్ని నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఒక 2 days లేట్ అయినా కానీ ఆ వీడియో చేస్తాను, లేదంటే రిప్లై ఇస్తాను. సో మీరు ఖచ్చితంగా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ.